ఆమేన్. हुई हुई पा पा ए कुंडी काट दे पा पा ए गुडी काट दे पा पा ए नडी काट दे पा पा ए मंची काट दे तिरुగు तिरुగు हुई हुई दारी दारी ए गुडी काट दे यार कटवतावे दा आ कुंडी काट दे सका कटने आ मंची काट दे आ పవాలా పరి పరి అయ్యో విశ్రాంతి తీసుకోవాలి నిద్ర వస్తుంది దాసులారా ఈ గాడిదలను కాయము అలాగే యజమాని గారు. సోదరా మనం తెచ్చుకునే సజ్జి కూడా తిందాం పడి సోదరా. సోదరా మన దగ్గర ద్రాక్షారసం ఉంది సోదరా. ఎవరు సోదరా? చాలా మధురంగా ఉంది సోదరా. సోదరా సానా నుంచి కుళ్ళు పెట్టాం సోదరా దాన్ని. అలాగే సోదరా నాకు నిద్ర వస్తుంది. అలా సోదరా పనుకో. ఏ గుడ్డి గారి గుడ్డి రిటైర్ రిటైర్ ఏ గుడ్డి గారి రిటైర్ ఏ టా పా పా పరి 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 ట్రై 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 గుడ్డి గారి రిటైర్ గుడ్డి గారి రిటైర్. అయ్యో నాకు నిద్ర వస్తుంది. అయ్యో అరే గాడిదలేవి అయ్యో మా నాన్నగారి గాడిదలు తప్పిపోయాయి. దాసులారా లేవండి, మా నాన్నగారి గాడిదలు తప్పిపోయాయి. మిమ్మల్ని కాపలా కాయమని చెప్పాను కదా, గాడిదలాగా అన్నారు, గాడిదలను కాయలేరా? సోదరా మన యజమాని గారి గాడిదలు కాయమని చెప్పాను కదా. సోదరా పనుకుని నేను పనుకునే సోదరా. సోదరా ఇప్పుడు మన యజమాని మనల్ని చంపేస్తాడు సోదరా. ఎలా సోదరా మన మీద వెతుకుదామా? సరే సోదరా వెళ్దాం పద. సోదరా ఆ పొలం వేదనకు చూడి సోదరా లేవు సోదరా ఇక్కడ. సోదరా ఆ గృహంలో చూడి సోదరా ఇక్కడ కానీ లేవా? అయ్యో రథమార్గలు. అయ్యో అయ్యో ఇక్కడ ఉన్నాయి. అయ్యో ఏంటి ఉన్నాయి మన యజమాని గారి గాడిదలు తినేసిందేమో సోదరా. అవును సోదరా. అదేదో మనల్ని తిన్నా సరిపోయింది సోదరా. అవును సోదరా మన తినే బాగుంది. అయ్యో యజమాని గారు చంపేస్తారే. అయ్యో మన యజమాని చంపేశారే. యజమాని గారు అయ్యో మన యజమాని గారు చంపేశారే. అయ్యో అయ్యో ఇప్పుడు మన యజమాని గారు చంపేశారే. యజమాని గాడిదలు పోయినాయి, చంపేశారు సోదరా. ఇప్పుడు మనం చనిపోతామా సోదరా? అవును సోదరా మనం చంపేస్తారు యజమాని గారు. అయ్యో సోదరా చనిపోతాం సోదరా మనం. మా యజమాని గడ్డలు తప్పిపోయినాయ్యా. మేము ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చామయ్యా.
బెత్లహేమపట్నం అయ్యా. యా దేశం అయ్యా ఇది? ఇజ్రాయెల్ దేశం అయ్యా. యా పట్టణం నుంచి వచ్చారు? బెత్లహేమపట్నం నుంచి వచ్చామయ్యా. ఏమి ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారు? మా యజమాని గారి గాడిద తప్పిపోయాయ్యా. దీనికే భయపడుతున్నారా? నేను ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో దీర్ఘదర్శి గారు ఉంటారు. ఆ దీర్ఘదర్శి గారిని పోయి అడగండి. మీరు మా గాడిదలు ఎప్పుడు పోయాయి, ఏ టైం పోయాయి, ఏ సమయాన్ని పోయాయి అడగండి. అలాగే అయ్యా. సరే సరే, నాకు వెళ్ళి పొలంలో చాలా సరే సోదరా. సోదరా, మన యజమాని దగ్గరికి వెళ్దాం పదా సోదరా, ఈ విషయం చెప్తాం. యజమాని గారు చెప్పండా దాసులారా. మన గాడిదలు దీర్ఘదర్శి గారు దగ్గర ఉన్నాయి. దీర్ఘదర్శి దగ్గర వెళ్తే మన గాడిదలు ఎప్పుడు పోయినా ఎక్కడ ఉన్నాయో అని చెప్తా ఉంటా. వెళ్దాం పదా సోదరా. కానీ ఇప్పుడు దీర్ఘదర్శి దగ్గర గారికి వెళ్ళడానికి బహుమతులు ఉన్నాయా? మన కాడ వెళ్ళింది సోదరా. సరే రండి, తీసుకొని వెళ్దాం. అలాగే సోదరా. రానాయన కుమారస్వామి, నేను నీకోసం. అయ్యో దీర్ఘదర్శి గారు, నేను మీకు ముందే తెలుసా? తెలుసు నాయన సౌలు, నీ గురించి నాకు మొత్తం ముందుగానే యెహోవా దేవుడు నీ సమాచారం అంతా నాకు చెప్పాను నాయన. అవునా, నిజమేనా? మీ 3 రోజుల క్రితం మీ గాడిలో తప్పిపోయాడు కదా, అందుకే మీరు సమాచారం కోసం నా దగ్గరికి వచ్చారట కదా. అవును సమీల్ ప్రవక్త గారు, నిజమే. సరే నాయన, ఇక వెళ్ళి పోయినాం చదురు పాటి సౌలు గారు. రే దాసుడా, ఎవడైనా సౌలు కుమార్ రాజుకు భోజనం వడ్డించు. దాసుడా, వెళ్ళి భోజనం వడ్డించిన దాసుడా. కూరాకు వేరా సోదరా. ఒరే దాసుడా, మనం తన కోసం సపరేట్గా దాచిన జపమాంసాన్ని వెళ్ళి తీసుకొని వెయ్యి. అలాగే ప్రభు, స్వీకరించండి. సమీల్ ప్రవక్త గారు, భోజనం ఎంతో రుచికరంగా ఉంది. నాయనా కుమారస్వామి, నేను నీతో ఏకదాగా మాట్లాడాలైనా. దాసులారా, కొద్దిసేపు బయట వేచి ఉంచండి. చెప్పండి సమీల్ ప్రవక్త గారు. నాయనా కుమారస్వామి, నేను యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా చేయాలనుకుంటున్నాను నాయన తండ్రి. అలాగే సమీల్ ప్రవక్త గారు. ఏ దాసుడా, ఈ యవ్వనుడైన సౌలును తీసుకొని రండి. ఇతన్ని అభిషేకించి తైలంతో అభిషేకించాలి ఇతన్ని. అలాగే సమీల్ ప్రవక్త గారు, నీ మాట దేవుని మాట సిద్ధించును గాక. రేపటి దినమున అభిషేకించుదాము. అలాగే సమీల్ ప్రవక్త గారు, నీ మాట దేవుని మాట సిద్ధించును గాక. ఆమేన్. Hey,
ఇస్రాయేల్ ప్రజలారా ఇటు రండి. ఇస్రాయేల్ ప్రజలారా, మీరు అనుకున్నట్టే మీ గోత్రం నుండే ఒక సౌలు మాకు ఎవరైనా సౌలును మీకు రాజుగా నియమించబోతున్నాడు. మీరు వెళ్ళి ఎవరైనా సౌలు కుమారుని తీసుకొని రండి త్వరగా. చిత్తం ప్రభువా, మహాప్రభువా. నీ మాట ఆ ప్రభువా మాట సిద్ధించుగాక. దాసులారా, లేచి దగ్గరికి సౌలు కుమారుని పిలుచుకొని రా. అలాగే సంఘ పెద్దలారా. సోదరా, మన దాసుని వెళ్ళి తీసుకుందామా సోదరా? యవ్వనుడైన సౌలు ఎటువైనా సోదరా? గురుగా సోదరా. సోదరా, సోలు గారండి. అయ్యో, నేను రాజును కావాలా? నాయనా కుమార సౌలు, నువ్వెందుకు గడుస్తున్నావు? నేను రాజుగా నియమించబోయేది యెహోవా దేవుడు. నీలో నుండి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేది నీలో నుంచి ఆత్మను యెహోవా దేవుడు పరిపాలించేది. ఆయన ఈ లోకంలో అందరికంటే గొప్ప దేవుడు. ఆయనే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేది. అలాగే సమీరు. నువ్వు భయపడతాడా కుమార సమయాలు? అలాగే సమీరు ప్రవక్త గారు, ఈ మాట ప్రభు మాట సిద్ధించును గాక. ఆమేన్. దేవా తండ్రి, ఇశ్రాయేలు ప్రజలకు కుమారుడు సౌలు మహారాజును నీవు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అంగీకరిస్తున్నావా నాయనా? మీరునైనా వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించు. అలాగే సమీరు ప్రవక్త గారు, నీ మాట ప్రభు మాట సిద్ధించును గాక. ఆమేన్. ఈ సమయంలో అమాలేకీయులకు ఇజ్రాయెల్ ప్రజలకు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు సౌలు ప్రవక్త గారు సౌలు మహారాజు గారు అమాలేకీయులను వాళ్ళందరినీ అంతం చేస్తారు. ఆ సందర్భంలో నాయనా కుమార సౌలు, నాయనా కుమార సౌలు. అయ్యో సమీరు ప్రవక్త గారు, మీ దగ్గరికి నేనే వద్దాం అనుకున్నా, అంతలోనే మీరే వచ్చారు. నువ్వు చేసిన పని ఏమిటి నాయనా? నేనేం చేశాను సమీరు ప్రవక్త గారు? మీరు చెప్పంటే అమాలేకులందరినీ యుద్ధంలో చంపేశాను. మరి నాకేంటి వెనకాల ఎద్దుల రంకెలు పశువుల వదిలిపడుతున్నాయి? మంచి వాటిని అన్నింటినీ దేవుని కోసం పక్కన దాచి ఉంచి క్రూరమైన వాటిని అన్నింటినీ చంపేశాం. మరి యెహోవా దేవుడు చెప్పిన మాట నువ్వు వినాలా? నువ్వు చెప్పిన మాట యెహోవా దేవుడు వినాలా?
అయ్యో సమయలు ప్రవక్త గారు, నన్ను క్షమించండి సమయలు ప్రవక్త గారు. లేదు లేదు నాయన, యెహోవా దేవుడు నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా తృణీకరించాడు నాయన. సమయలు ప్రవక్త గారు, మీరు నా ప్రజలు ప్రార్థించండి సమయలు ప్రవక్త గారు. లేదు లేదు నాయన, లేదు లేదు నాయన. పట్టుకురా. పట్టుకురా. ప్రవక్త గారు, లేదు లేదు నాయన, యెహోవా దేవుడు నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా తృణీకరించబడ్డాడు. నీవు యెహోవా దేవుని మనసులోని వెలవేయబడ్డావు. వెళ్ళు నాయన. అయ్యో ఇస్రాయేల్ ప్రజల నుంచి నన్ను రాజుగా ధృవీకరించాడే. అయ్యో ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా లేకుండా చేశాడే. అయ్యో ధృవీకరించాడే. అయ్యో నైనా కుమార సౌలు లే, సమయలు లే, సౌలు సమయలు. నైనా కుమార సమయలు, యేసయ్య కుమారులలో నుండి ఒక కుమారుని ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఎన్నుకోవాలనుకుంటున్నాను. అలాగే అలాగే దేవా తండ్రి, అలాగే దేవా తండ్రి. ఆమేన్. ఈ మాట ప్రభు మాట సిద్ధించను కాక. ఆమేన్. నైనా కుమారే ఎస్ఐ, 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 నైనా కుమారే ఎస్ఐ. అయ్యో సమయలు ప్రవక్త గారు, మీరు మా గ్రామానికి మంచి కోరి వచ్చారా లేదా చెడు కోరి వచ్చారా? నేను మీ గ్రామానికి మంచిగానే వచ్చాను నాయన, మంచి శుభార్తను తీసుకొని వచ్చాను నాయన. అవునా సమయలు ప్రవక్త గారు? అవును. ఆ శుభవార్త చెప్పండి. నాయనా నాయన ఎస్ఐ, మీ కుమారులలో ఒక కుమారుని యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా చేయబోతున్నాను నాయన. నా కుమారులను ఇజ్రాయెల్ ప్రజలు రాజులా? పాపుడను దుష్టుడను అలాంటి వాడి నా కుమారులలో ఇజ్రాయెల్ ప్రజలకు రాజు? అవునాయన, లేదు నాయన, నీ కుమారులనే యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా చేయబోతున్నాను నాయన. నాయన కుమార ఎస్ఐ, నీ కుమారులో మొదటి కుమారుని పిలిపించు నాయన. కుమారా ఎలియాబు, కుమారా ఎలియాబు. సమూయేలు ప్రవక్త గారు, ఇదే నా మొదటి కుమారుడు ఎలియాబు. వందనాలు ఎలియాబు. దేవా తండ్రి, నీ కుమారుడు యెహోవా దేవుడు, దేవా తండ్రి, నీ కుమారుడు ఎస్ఐ కుమారుడు మొదటి కుమారుడు ఎలియాబు నీవు ఇశ్రాయేలుకు రాజుగా అంగీకరిస్తున్నావా నాయన? లేదు లేదు నాయనా, యేసయ్య కుమారుడకు మొదటి కుమారుడిని నేను ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా ఎన్నుకోవడం లేదు. నైనా కుమార ఎస్ఐ, నీ మొదటి కుమారుడు ఎలియాబుని యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేయాలనుకోవట్లేదు నాయన. నీ రెండవ కుమారుని పిలిపి నాయన. అలాగే సమూయేలు ప్రవక్త గారు. కుమారా అభినాదాబు. సమూయేలు ప్రవక్త గారు, ఇదే నా రెండవ కుమారుడు అభినాదాబు. అభినాదాబు. దేవా తండ్రి, నీ కుమారుడు ఎస్ఐ కుమారుడు రెండవ కుమారుడు అభినాదాబును నీవు ఇశ్రాయేలుకు రాజుగా చేయబోతున్నావా నాయన? లేదు లేదు నాయనా, ఇతను యేసయ్య కుమారులోని రెండవ కుమారుని ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా ఎన్నుకోవడం లేదు. నాయన కుమార ఎస్ఐ, నీ రెండవ కుమారుడు అభినాదాబును కూడా యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా చేయడం లేదు నాయన. నీ ఇంకో కుమారుడు ఉంటే పిలిపి నాయన. ఉన్నారు సమూయేలు ప్రవక్త గారు. కుమారా షమ్మాను. చెప్పండి నాన్నగారండి. నా మూడో కుమారుడు షమ్మాను సమూయేలు ప్రవక్త గారు. వందనాలు షమ్మాను. దేవా తండ్రి, ఎస్ఐ కుమారుడు మూడవ కుమారుడు షమ్మాను నీవు ఇశ్రాయేలుకు రాజుగా అంగీకరిస్తున్నావు నాయన? లేదు లేదు నాయనా, యేసయ్య కుమారుడు మూడో కుమారుడిని ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా ఎన్నుకోవడం లేదు. నాయన ఎస్ఐ, నీ మూడవ కుమారుడు షమ్మాను కూడా
యెహోవా దేవుడు ఇస్రాయేలు ప్రజలకు రాజుగా అంగీకరించడం లేదన్నా. నీకు ఇంకో కుమారుడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారులే, పనికి మాలినోడు, ఏ పని పాడలేనోడు, చదువు సంధ్య లేనివాడు, అడవిలో గొడవలు కాచుకుంటూ ఉన్నానులే. అవునా? ఈ విషయం నాకు చెప్పనే లేదు. మరి పిలిపించైతే. అలాగే సమయపోతుంది. దాసుడా, ఒరే దాసుడా, చెప్పండి యజమాని గారు. వెంటనే అడవికి వెళ్ళి ఆ పనికి మాలినోడిని, ఎందుకు పనికిరాని వాడిని వెళ్ళి తొందరగా దావీదు గారిని తోలుకొని రాపో. చిత్తం యజమాని గారు. మీ లక్ష్యాలు యజమాని గారు. క్షేమంగా వెళ్ళిరా. యజమాని గారు, యజమాని గారు, చెప్పురా దాసుడా. నాన్నగారు మిమ్మల్ని త్వరగా రమ్మని కబురు పెట్టారు యజమాని గారు. ఎందుకో తెలియదు, త్వరగా రమ్మని కబురు పెట్టారు యజమాని గారు. వేచి ఉండు, నా తోటి సోదరికి గొర్రెలను అప్పగించి వస్తాను. సరే యజమాని గారు. సోదరా మా నాన్నగారు వెంటనే రమ్మని పిలిచారు. నా గొర్రెలను నీ గొర్రెలను కాస్తూ ఉండు, నేను వెళ్ళి వస్తాను. అలాగే సోదరా, నీ గొర్రెలు నా గొర్రెలు కాస్తుంటాను. మీ నాన్నగారు ఇచ్చారు, క్షేమంగా వెళ్ళిరా. పదరా దాసుడా. నాన్నగారని చెప్పండి. నాన్నగారని ఇదిగోండి నా చివరి కుమారుడు దావీదు, సమూయేలు ప్రవక్త గారు. సమయాలు ప్రవక్త గారు. వందనాలు నాయనా దావీదు. దేవా తండ్రి, యెషయా కుమారుడు ఆఖరి కుమారుడు దావీదును నీవు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేయబోతున్నావా తండ్రి? నాయన కుమార సమయాలు, నేను ఇతన్ని ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా ఎన్నుకోవాలనుకుంటున్నాను. ఇతడు అంధకారంలో ఉన్నటువంటి ప్రజలను వెలుగులోకి తీసుకొచ్చును. ఇక నువ్వు చింతించకుము. అలాగే తండ్రి, నీ మాట అప్పుడు మాట సిద్ధించను కదా. లేనా దావీదు? నాయన దావీదు, ఇక నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించు నాయన. అలాగే సమయాలు ప్రవక్త గారు. నాయన కుమారేశ్వరి, ఇక నేను సెలవు తీసుకున్నాను, నేను వెళ్ళేస్తాను నాయన. దేవుడు నీకును నీ కుటుంబానికి సదాకాలం చూడండి నడిపించును కాక. ఆమేన్. ఒరే దాసుడా, చెప్పండి యజమాని గారు. వెంటనే అడవికి వెళ్ళి దావీదు ఇజ్రాయెల్ దేశంలో రాజైన దావీదు గారిని కుమారుని తోలుకొని రమ్ము. దావీదు మహారాజు. సరే యజమాని గారు, నాకు సెలవు ఇవ్వండి. క్షేమంగా వెళ్ళి త్వరగా తీసుకొని రా. సరే యజమాని గారు. దావీదు గారు, దాసుడా. మిమ్మల్ని మీ నాన్నగారు త్వరగా రమ్మని కబురు పెట్టారు. ఎందుకో తెలియదు, త్వరగా రమ్మని కబురు పెట్టారు. వేచి ఉండు, నా తోటి సోదరుడికి గొర్రెలను అప్పగించి వస్తాను. అలాగే. సోదరా మా నాన్నగారు వెంటనే రమ్మని పిలిచారంట. నేను వెళ్ళాలి. నా గొర్రెలను నీ గొర్రెలను కాస్తూ ఉండు, నేను వెంటనే వెళ్ళి వస్తాను. అలాగే సోదరా, నీ గొర్రెలు నా గొర్రెలు కాస్తుంటా. మీ నాన్నగారు పిలిచారు, క్షేమంగా వెళ్ళిరా. పదరా దాసుడా. నాన్నగారని పిలిచారంట. రా కుమారుడా, మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు. నీవు వెంటనే వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని మీ అన్నల కోసం వేయించిన 10 జొన్నగడ్డలను 10 గోధుమ రొట్టెలను ఇచ్చి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని రమ్ము. అలాగే నాన్నగారు. ఒరే దాసుడా, నువ్వు కూడా వెళ్ళి వారి యొక్క యోగక్షేమాలు కనుక్కొని రమ్ము. అన్నగారు ఎలియాబు గారు, మన నాన్న అయినటువంటి ఎస్ఐ గారు మీకోసం వేయించిన 10 గోధుమ రొట్టెలు మరియు 10 జున్నుగడ్డలు మీకు ఇవ్వం. అలాగే మీ యోగక్షేమాలను కనుక్కొని రమ్మన్నాను. స్వీకరించండి. అరే అవురా దావీదు, క్షేమంగానే తెచ్చావా? దావలు ఏమన్నా తిన్నావా? లేదు అన్నగారు, నేను నీతిమంతుని యథార్థవంతుని అన్నగారు, నేను తినలేదు. అన్నగారండి, వాడు చాలా దొంగ అన్నగారండి. వాడు దావలో వచ్చేప్పుడు సౌండ్ తిన్నాడు అన్నగారండి. చూడండి అన్నగారండి. అవురా నిజమేనా? నీకు మూడు జున్నుగడ్డలు. అన్నగారండి 3 9 అన్నగారండి. చూసావు కదా అన్నగారండి, ఒకటి మిస్ అయింది అన్నగారండి. వాడు తిన్నారండి అన్నగారండి. అవునా? ఒకసారి పరీక్షించుదా.
నీకు 3 నాకు 3. చూసావా అన్నగారండి, మరలా మోసం చేశాడు. అవురా, ఎంత మోసగారు వీడు. మనల్ని మా నాన్న మోసం చేశాడు అన్నగారండి. లేదు లేదు అన్నగారండి, నేను మోసం చేయలేదు. నేను యథార్థవంతుని నీతిమంతుని అన్నగారండి. ఒకసారి నాకు ఇవ్వండి అన్నగారండి, నేను పరీక్షిస్తాను. అన్నగారండి వానికి ఉంది అన్నగారండి, వానికి లెక్కలు రావు ఏం రావు. మనం అంటే బాగా చదువుకున్నాం, చదువురాని మొట్టు అన్నగాడు వాడు. మనం ఉద్యోగం తెచ్చుకున్నాం, మన సైన్యంలో ఉన్నాం, వానికేం వస్తాయి అన్నగాడు, లెక్కలు రావు ఏం రావు, మొట్టు అంతా. తెచ్చింది వాడే కదా, ఒకసారి పరీక్షించుదాం. సరే అన్నగారు. ఇదొంది అన్నగారండి, నీకు 4 దున్నుగడ్డలు, నీకు 3 దున్నుగడ్డలు, నీకు 3 దున్నుగడ్డలు. 4, 3, 3 10 అవుతాయి కదా అన్నగారు. అవును కదరా, నిజమే కదరా. మనమే తప్పు అర్థం చేసుకున్నాం రా. మన తమ్ముడు చాలా నీతిమంతుడు రా. మనమే రా దుర్మార్గులం, మనమే రా ప్రోగులం, మనమే రా సదరాన్ని ముద్దులం. అవునవును అన్నగారు. ఈ సమయంలో గొలియాత్ గారు మనకి ఎంటర్ అవుతారు. గొలియాత్ అమ్మో అమ్మో, అయ్యో ఆడిన అంతలాగున్నారు. వాడేంద్ర అంతలాడు ఏడుగా ఏడు. అరే వాడే అంతెత్తున్నాడు, వంట మాంసం ఏమైనా తింటాడా ఏందిరా? మా అమ్మ చూసావా, సిప్పమ్మగా ఉన్నట్టుంది. సిప్పలేమన్నా తింటారా ఎట్టేట్రా స్వామి. మా తొడలు చూసావా, మో ఏంద్రా స్వామి, ఏను మాంసం తింటారా? అవునవును బాబు. వీడు ఇంత ఎత్తున్నాడు, వంట మాంసం తిని ఇంత లాగాడు, ఇంత ఎత్తున్నాడు. రే ఇజ్రాయెల్ సైనికులారా, మీ సైనికులలో తమ్ము ధైర్యం రోషం ఉన్న మగవాడు ఎవరైనా ఉంటే నేను నా ఇస్రాయల్ సైనికుల నుంచి ఎవరైనా తమ్ము ధైర్యం ఉంటే నా ఫిలిపి దేశం నుంచి నేను ఒక్కని వస్తాను. మీ ఇస్రాయల్ సైనికుల నుంచి ఎవరైనా తమ్ము ధైర్యం రోషం ఉన్నవారు ఎవరైనా కానీ వచ్చి నాతో తలపడి నా రాజ్యాన్ని సాధించడం చేసుకోండి. ఒకవేళ లేదా నేను గెలిచానా మీరు మీ దేవుడు జీవితాంతం మా ఫిలిపి దేశానికి బానిసలై ఉంటారు. అన్నగారు ఎలియాబు గారండి, అక్కడ ఏం జరుగుతోంది అన్నగారండి? నిన్నే నీకెందుకురా, ఏం జరుగుతాయి, ఇంటికి పో. నీకేం పని రా? వెలురా వెళ్ళు. అలాగే అన్నగారు. పెద్దాయన అక్కడ ఏం జరుగుతుంది పెద్దాయన? ఎవరినైనా నువ్వు? నేను ఎస్ఐ కుమారుడు అని పెద్దాయన. నా అన్నగారు ఏలియాబు గారు, అభినాదాబు గారు, షమాన్ గారు ఇక్కడే సైన్యంలో ఉన్నారు పెద్దాయన. నీకు ఇక్కడ ఏం పని అయినా? నువ్వు ఇంటికి వెళ్ళినైనా తొందరగా. మా నాన్నగారు 10 గోధుమ రొట్టెలు 10 జున్నుగడ్డలు ఇచ్చి రమ్మంటే వచ్చాను పెద్దాయన. ఇక్కడ యుద్ధం జరుగుతుంది నాయన.
నువ్వు వెళ్ళు నాయనా, ఇంటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి వెళ్ళినాయనా. యుద్ధం జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు పెద్ద ఆయన? వాడేవాడో సున్నతి లేని ఫిలిప్తుడు ఇంకా ఇజ్రాయెల్ ప్రజల్ని తుని గురించి మాట్లాడుతున్నాను నాయన. 40 రోజుల నుంచి మేము ఏం చేయకుండా గమ్ము కూర్చున్నాం నాయన. నువ్వెందుకు నాయన మా జీవితాలను నాశనం చేస్తున్నావు? మాకు పిల్లని పిల్లలు ఉండరు నాయన. అవునా? పిల్లలు ఉంటే పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చు కదా, యుద్ధంలో ఏం పని? ఇక్కడ ఏదో కూలి పని చేసుకొని మేము బతుకుతాం నాయన. మా పిల్లలకు మా పిల్లానికి అన్నం పెట్టుకొని పోషించుకున్నాం నాయన. నువ్వేం చేస్తున్నావు పెద్దాయన? పెద్దయినా నిన్నే ఎత్తులు వేసుకునే పైన పెద్దయినా చేతి వేసుకుంటే నేను సోదరా. మరి ఎద్దులు కాసుకునేటానికి యుద్ధంలో ఏం పని? సోదరా, ఇక్కడ జీతం ఇస్తారని మేము ఉన్నాం సోదరా. మరి సోదరా నువ్వేం చేస్తున్నావు సోదరా? సోదరా నిన్ననే సోదరా నాకు పెళ్ళయింది. నేను నా భార్య దగ్గర ఉండదు అని నా భార్యను పోషించుకోవడాన్ని ఇక్కడనే ఉన్నా సోదరా. నువ్వు వెళ్ళి నీ భార్య దగ్గర ఉండు. యుద్ధంలో ఏం పని? జీతం ఇస్తారని ఇక్కడనే ఉన్నాను మా భార్యను పోషించుకోవడానికి. మీరు జీతాలు తీసుకోవడానికే ఇక్కడ ఉండేది? మన జీవం గల దేవుని అసున్నతి లేని ఫిలిప్తీయుడు నా మాటలు అంటుంటే మీరు చేతులు కట్టేసుకొని కూర్చుంటారా? నాయన మేము 40 రోజుల నుంచి ఇక్కడనే కూర్చున్నాం నాయన. మమ్మల్ని ఎందుకు నాశనం చేస్తాం నాయన? 40 రోజుల నుండి ఇక్కడ ఏం చేస్తున్నారు? 40 రోజుల నుండి సోదరా నువ్వు వెళ్ళి ఫిలిప్తుని చంపాలనుకుంటే సోదరా ఈడు కూడా మన పానాలు తీసేలా ఉంటాడు సోదరా. వాళ్ళ అన్నయ్య ఉన్న ఎలియాగును సహా ఈ విషయాన్ని వాళ్ళ అన్నయ్యకు చెప్పు సోదరా. సోదరా చెప్పేచ్చా? వెళ్ళిరా సోదరా. అన్నా మీ తమ్ముడు కూడా ఎన్నో రాజ్యం పెడుతున్నాడు, గొడవలో ఉన్నాడట. అవునా? వానికేం పన్నా? రాన్నా వెళ్దాం. ఇంటికి పోలేదా? ఇంకా పోలేనవాడు. నీకేం పంట? ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా. వెళ్ళు. వెళ్తున్నారండి పెద్దాయన ఇక్కడ ఏం జరుగుతుంది పెద్దాయన? ఇక్కడ యుద్ధం జరుగుతుంది నాయన. మళ్ళీ అయ్యో నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావయ్యా? మా జీవితాలు నాశనం చేయడానికి వచ్చావా? మా పిల్లలు ముండవేయాలని చేస్తున్నావా? నువ్వు అంతగా యుద్ధం చేయాలనుకుంటే సౌలు మహారాజా దగ్గరికి వెళ్ళి ఆజ్ఞ తీసుకొచ్చుకొని ఆయన. అలాగే పెద్దాయన, ధన్యవాదములు పెద్దాయన. అలాగే సోదరా. సౌలు మహారాజా సౌలు మహారాజు దగ్గరికి వెళ్ళాలి సైనిక. సౌలు మహారాజు అంటే ఇదో నీ న్యాయం. సౌలు మహారాజా ఎవర్రా బాలక నువ్వు అంత ఆవేశంగా వస్తున్నావు? ఆ సున్నతి లేని ఫిలిప్తీయుడు మన జీవం గల దేవుని నానా మాటలు అంటుంటే మీరు ఇక్కడ తిరిగ్గా కూర్చొని ఉన్నారా? నేనేం చేయాలా బాలక? 13 అడుగుల గల హజమానుభావుడు వాడిని చూస్తే ఎవరైనా భయపడతారు. నేనేం చేయగలను? నాకు ఆజ్ఞ ఇవ్వండి మహారాజా, వాడి తలను ఛేదించుతాను. అరే బాలక నువ్వు ఆవేశంగా ఉన్నావు. ఈ కొద్ది ధనాన్ని తీసుకో, ఏదో ఒక వ్యాపారం చేసుకోపో. సౌలు మహారాజా నన్ను అంతగా తృణీకరించొద్దు. సౌలు మహారాజా, నేను నా గొప్ప విషయాలను నేను కూడా యుద్ధ ప్రవీణ్య మహారాజా. నేను కొన్ని నా గొప్ప విషయాలు చెప్తాను, వినండి మహారాజా. బాలక ఒకసారి నేను గొర్రెలు కాసుకునేటప్పుడు సింహము నా గొర్రెల మీదకి వస్తే ఆ సింహము వేటాడి దాని కూరలను చీల్చి నా గొర్రెను రక్షించుకున్నాను మహారాజా. అంతేకాకుండా ఎలుగుబంటి వచ్చినప్పుడు కూడా నా గొర్రెలను నేను రక్షించుకున్నాను మహారాజా. అనేక మార్లు
తోడేళ్ళు వచ్చినప్పుడు కూడా నేను నా గొర్రెలు రక్షించుకున్నాను మహారాజా. అవురా, నీ ధైర్యాన్ని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎవరక్కడ? చెప్పండి రాజుగారు. అరే, ఈ బాలునికి నా శిరధరసు శిరస్ రానా అని ఆ డాలును అవన్నీ తెచ్చి అతనికి అప్పగించు. సరే సరే రాజుగారు. రాజా, ఇవన్నీ నాకు వాడకలేవు మహారాజా. మళ్ళా ఇవన్నీ వాడకలేనప్పుడు వాడిని ఎలా చంపుతావురా? నాకు ఒక కర్ర ఒక వడిసే చాలు మహారాజా. నేను అసున్నతి లేని ఫిలిప్తీని అంతం చేసి నీ పాదాల వద్ద పరుణ చేస్తాను మహారాజా. ఊరా బాలక, నీ ధైర్యాన్ని చూస్తుంటే నాకే ఆనందం వేస్తుంది. వెళ్ళు, ఆ సున్నపు లేని ఫిలిప్ని అంతం చేసిరా. అలాగే మహారాజా. దేవుని ఆత్మ నీలో ఉండును గాక. ఆమేన్. సేనాధిపతి అక్కడ నుంచి మహారాజు ఇక్కడికి వచ్చినాడు. సేనాధిపతి ఎవరు నాకు ఇక్కడ కనపడడం లేదురా. సేనాధిపతి అతను చాలా కోపంతో వస్తున్నాడు. సేనాధిపతి ఎక్కడిరా నాకు అసలు కనపడడం లేదు. అడిగడిగో సేనాధిపతి వస్తున్నాడు కోపంగా. ఆ రాణిలేరా చూసుకుందాం. రాణిలేండి. ఏ సున్నతి లేని ఫిలిప్తీయుడా, నా జీవం గల దేవునికి నువ్వెంత, నీ బతుకెంత? రే బాలిక, నా గురించి తెలుసుకొని వచ్చావా? 5 రాజ్యాలు నాతో తలపడి నాతో గెలిచలేకనే వెళ్ళిపోయాయి రా బాలిక. 5 రాజ్యాలతో గెలిచొచ్చేమో కానీ నా జీవం గల దేవునితో నువ్వు గెలిచలేవురా. నువ్వు చేతుల కదరా మాటలతో మాట్లాడి యుద్ధాన్ని, మాటలు కోటలు దాటి కాదురా బాలక, చేతుల్లో చూపించు. అలాగే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవా. దావీదు మహారాజుకు 10,000, సౌలు మహారాజుకు 1000. దావీదు మహారాజుకు 10,000, సౌలు మహారాజుకు 1000 తీసుకొచ్చి. ఇదోండి సౌలు మహారాజా, నేను చెప్పినట్టే చేశాను. నిజమేరా బాలక, నీ ధైర్యాన్ని మెచ్చాను. నా రాజ్యంలో అర్ధభాగాన్ని నా కుమార్తెను వివాహం చేసుకోరా. నేను నీ మాట ఆ ప్రభు మాట సిద్ధించును కాక. ఆమేన్. వందనాలు. వందనాలయ్యా, వందనాలు.